అందుకే ఇప్పుడు అనేది పెట్టాలా ఊరికే దొరికినా కిందకి భూమిలోకి ఎన్నో చూసినాను. చిన్న చెరువు, పెద్ద చెరువు, చెరువు. ఇంతగానం నడిచినందుకు వర్త్ మామా, వర్త్ వర్త్. ఇంకోసారి బ్యాంక్కి రాకూరు వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. రమ్మాలంటే చిన్నదానివే, ఓయ్ రమ్మ రమ్మలాంటి చిన్నదానివే. ఈ వాటర్ ఎందుకంత ఈ కలర్, ఈ గ్రీన్ కలర్, ఈ బ్లూ కలర్ ఉంటాయంటే, ఇప్పుడు ఆ మౌంటైన్స్ ఉన్నాయా, ఆ మౌంటైన్స్లో ఒక టైప్ ఆఫ్ సాల్ట్ కెమికల్స్ ఉంటాయంట. అవి ఈ నీళ్ళకి పాస్ అయినప్పుడు దానివల్ల ఈ గ్లోనెస్ అని వస్తుందంట ఈ నీళ్ళకు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చూసుకొని కిందకి కార్ పార్క్ చేసి హైకింగ్ చేస్తే టాప్ ఆఫ్ ది మౌంటైన్ లో గ్రేస్ లేక్ ఉంటాడు ఆడుకో అని. ఇప్పుడు కార్ తీసుకొని రాలి మరి వాటర్ ఫాల్ కూడా అవుతాం. ఏంద్రా ఇవి జింకల మౌంటైన్ షిప్స్ రా. ఒక్కోలాడడానికి అందరు పెడతారు. ఎప్పుడు సినిమాలలో చూసాడే కానీ మనం ఎప్పుడు చూడలేము. ఒకసారి ట్రై చేద్దామంటావా? ఇప్పుడు మస్తు తిన్నాగానే రిటర్న్ అవుతాం. రిటర్న్ అవుతుందా మనతోటి? ముగ్గురితో అవుతుంది, ముగ్గురితో కాదులే. ముగ్గురు ముగ్గురు కాదు, మేము కలిసి చేయాలి మరి. ఓకే అల్లా హబీబీ డోంట్ కిల్ టైం. చలో ఇంకా పోల్స్ ఉన్నాయి. చెప్పరా నాని, ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళకి ఇంటికాడ ఏం చేయాలో అర్థం కాక కార్లు కట్టుకొని గుట్టలు ఎక్కుతారు అట. ఈడ గుట్టలు ఎక్కుతుర్రు. వీళ్ళు ఆడ మీద ట్రయల్ ఎత్తుర్రు. వీళ్ళు అచ్చా అయిపోయినాక వీడు పోతాడు. యాక్చువల్లీ మనము మనలా అయిపోతుండే వీడు. వాళ్ళకి తెలక ఈ దారుణ తెలకాలకు రావా? భయం పడుతుంది మరి. ఏమైందిరా? ఏమంటున్నావు? వాళ్ళు ఏ ధైర్యంతో అవుతాయి అనుకుంటారు అసలు. కాన్ఫిడెన్స్ అంతే వాళ్ళది. స్కిల్ నెక్స్ట్ అడిగలు తీసి ఇంకో దగ్గర ఎత్తుంది అంతే. వేసిందే ఉంది ఆల్రెడీ ఒకళ్ళు ఎక్కింది ఉన్నారు రా. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ప్రొఫెషనల్ ఎక్కింది కావచ్చు. ప్రొఫెషనల్ అయితే పానం ఉండదు అడిగి. పానం ఉంటుంది కానీ ప్రొఫెషనల్ ఉన్నాడు కానీ. అమ్మాయి ఇంకెంత దూరం ఉన్నది. అగో వస్తలేదు, ఇగో వస్తలేదు. ఈ గుట్టలు ఎక్కుడు ఏం షోకురా నాకు అర్థం కాదు. ఇలా గుట్టలు ఉన్నాయి, గుట్టలు ఎక్కుడు. పానం మీద పీరితే లేదు. వా లీలియుడు ఏం క్లియర్గా ఉన్నాయిరా నాయ్యా. ఏమైంది? బర్ఫీ ఉన్నాయా నీళ్ళు? చాలా చల్లగా ఉన్నాయా? దుంకరా అంటావా? మంచిగా దిగుతావురా ఫోటోలు. విక్కీ అని తిట్టుకుంటారు ఇప్పుడు. కాదు ఏంది ఈ చెట్లకి ఏం తీసుకుపోతుర్రు? ఇది షార్ట్ కట్టా? హౌ డూ యూ నో దిస్ ఇస్ షార్ట్ కట్? ఎవరు చెప్పారు షార్ట్ కట్ అని? ఒక ఆమె నీకు అందరు చెప్తారు మంచిగా. వ్యూ చూడగలిగినవి వాటర్లో ఎంత క్లియర్ కనిపిస్తుంది కదా. బాగుందా లేక్ ఇది? చాలా బాగుంది యాక్చువల్లీ. I haven't expected this much of beauty in Van. రియల్లీ? Yeah. రియల్లీ? Yeah. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి ఇప్పుడు మనం? Canyon, lakes and cruise. And then open top touring. And then hot springs. అందరు ఫుడ్ అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేసారు. We have missed that. మనం కూడా క్యారీ చేస్తే మన ఆడ లేడీస్కి టెన్షన్ ఉండదు.
ఇప్పుడు చూసిన లేక్ అది ఏడికని చెప్తున్నాయి నీళ్ళు అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళి భూమిలోకి ఊరుతున్నాయి నీళ్ళు అవి భూమిలోకి ఊరుతున్నాయి. గంత మీకు భూమిలోకి వెళ్ళి ఎట్లా ఊరుతాయి? గంత మీకు ఎందుకు భూమిలోకి వెళ్ళి నీళ్ళు భూమిలో ఎట్లా వస్తున్నాయి వాళ్ళు గింత మీకు ఒర్రకు చదువుకోలేరు చదువు ఏబా మీరు చదువుకోలేరు. నేను మంచి స్కూల్లోనే చదువుకున్నా. మా స్కూలే. సుమంత్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఏం లేదు బ్రో, ఇప్పటిదాకా 2 లేకులు చూసి వచ్చినాం. అవి చాలా బాగున్నాయి. మన ఆల్రెడీ స్కిన్ వచ్చినాయి, నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎన్నో చూసినాం, చిన్న చెరువు, పెద్ద చెరువు, కుడి చెరువు, పిప్రిలా. ఇక్కడ వాటర్ ఫాల్ ఉందంటే దాన్ని చూడడానికి వెళ్తున్నాం. అంతేనా? యా. ఏమో సూపర్ ఉందా ఇది? బాగుందా? అది లేక్ ఇక నో రివర్స్ డౌన్ డౌన్ మన కిందికి పోవాలి అయ్యా, మళ్ళా పైకి రావాలి అయ్యా. ఊబరా ఈ గుట్టలలో ఊబర్ ఏడు ఉంటుందిరా. నో ట్రెక్కింగ్ ఇక మన వాళ్ళు ట్రెక్కింగ్ ఓన్లీ జస్ట్ జాన్సన్ ఇంకోటి మ్యూజియం అంతేనా? తిందాం ఇక. నెక్స్ట్ ట్రెక్కింగ్లో మనం పెడుతున్నాం మన ప్రోగ్రాంలో. ఇంత దూరం వచ్చి ట్రెక్కింగ్ ఏం చేస్తావు ఇక? ఎనఫ్ ఇక ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తాం. ఎనఫ్. ఇది 8 కిలోమీటర్స్ సారా? యా. నరకుడుగా అప్ 4 డౌన్ 4 ఇక్కడ రాసింది లేదా? ఇంత నడిచినందుకు వర్త్ మామా, వర్త్ అంటావా సుమా? వర్త్ వర్మ వర్త్ పిల్లంకనే అయిపోయింది కట్టే. ఆ కట్టెని పట్టుకో ఇంకేంది ఇక? అరే ఇది కట్టే కాదురా, పాకెట్ 3 డీజే అంటే దాని పేరు. దాని కట్టే కట్టెనే అది మరి. నిజం చెప్పు, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నా ఇప్పుడు? ఏం ఎక్స్పీరియన్స్? కాళ్ళు షూలకి వెళ్ళి దగలు లేస్తుంది. అటు చిట్కినేలు చితికిపోయింది, ఇటు ఒక చిట్కినేలు చితికిపోయింది. ఇంకొకసారి చేస్తారా? చేస్తాం కానీ కరెక్ట్ టైం కాదు మనం ఇలా వేసుడు. ట్రెక్కింగ్ అయిపోయింది, మన వాళ్ళు ఫుల్ టైర్డ్ అయ్యారు. మళ్ళీ పైకి పోయి కార్ తీసుకురావాలి. సో పైకి పోయి కార్ తీసుకురావాలా. సో సుమంత్ గారు ఇక్కడ ఒక లిఫ్ట్ అడిగి కార్ తీసుకురాని పోయారు. అన్ని లేక్స్ చూసి ఎట్లున్నా మీ ఫీలింగ్? ఇప్పటికైతే ఓకే. రేపటి నుంచి బోర్ వస్తుంది. రేపు యాక్టివిటీస్ ఉన్నాయి. గైస్ వి స్ట్రాంగ్లీ రికమెండ్ దట్ ఇంకోసారి బ్యాండ్కి రాకూరి వేస్ట్. ఇంకోసారి కాదు, ఫస్ట్ టైమే రాకూరి బ్యాండ్కి. నో ఎందుకు రావచ్చు ఒక్కసారి చూడొచ్చు. ఇది కాకపోతే గర్ల్స్ ఓకే. మస్ట్ విజిట్ ప్లేస్ కానీ అన్ని లేక్స్ ఉంటాయి. అన్ని కవర్ చేయకుండా ఏవో కయాకింగ్ వేరే దగ్గర బుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉండదు, చేయబుద్ధి కాదు. సో మనకి ఇది వద్దనుకుంటాము. బస్సు కోసం వెయిట్ చేస్తాం. ఓపెన్ టాప్ అక్కడ చూసారా బస్సు? ఓపెన్ టాప్ బస్సు 1930 మోడల్ నుంచి. చెప్పరా ఇంట్రొడక్షన్. సో మనం ఇప్పుడు ఓపెన్ టాప్ టూరింగ్కి వచ్చేసినాం. ఓపెన్ టాప్ టూరింగ్ ఏంటి అంటే 1930లో ఆ రకంగా మోడల్స్ ఉంటుండేనంట. ఎక్కుతుంది డ్రైవర్, ఇప్పుడే అమ్మాయి ఉంది, అట్లుంటుండేనంట బస్సెస్ అన్ని. సో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బస్సు టాప్ మన కార్లకు కదా టాప్స్ ఓపెన్ అవుతాయి ఇప్పుడు పైన, అట్లనే ఆ బస్ కూడా ఓపెన్ అవుతుందంట. సో బ్యాన్ ఫట్ ఏంటి? మౌంటైన్స్, వాటర్స్ ఇవన్నీ కదా. ఏంటి సార్ అది? మౌంటైన్స్, వాటర్స్. సో అది పైనుంచి చూడాలి కదా, మంచి వ్యూ ఉంటుందని చెప్పి వీళ్ళు ఈ ఐడియా క్రియేట్ చేసారు. సో ఇప్పుడు మనకు అది ఉంది 5:30కి. కాకపోతే ఫుల్ వర్షం పడుతుంది. నాకేమో నెత్తి పగలవుతుంది వర్షం పడితే, ఎందుకంటే వర్షం పడితే మొత్తం పోతాం. కానీ ఇప్పుడు ఓపెన్ టాప్ లేదా, జస్ట్ చూసుడే. అమ్మాయితో మాట్లాడినా. సో ఇప్పుడు మరి ఓపెన్ టాప్ క్లోజ్ చేస్తే మేము వ్యూ మిస్ అవుతాం కదా. నార్మల్గా కార్లు నుండి చూసినట్టే కదా అన్నట్టు బాధ అనిపించింది మాకు. అడిగినాం, ఇక ఆమె అన్నది దట్స్ ఓకే, 5 minutes తర్వాత వర్షం ఇలా అయిపోతుంది, ఆ తర్వాతనే స్టార్ట్ అవుతుంది అని చెప్పింది. సో నౌ వి గోనా ఎంజాయ్ ద వ్యూస్ అండ్ లేక్స్ అండ్ మౌంటైన్స్ లైక్ ఎనీథింగ్. సో యా, cheers. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. జనమేరి
బస్ ఏది? జనమేకి ఇక్కడ బస్ ఎందుకు ఉంటుంది? Guys, so you have 3 rows. You've got 7 seats here and you have 4 here. So you can choose how you position yourself. Yeah, we are ready. We are very excited actually. ఆమె ఇటు చూసుకుంటే డ్రైవింగ్ ఎత్తుంది. ఆమె చెల్లె ఉన్నది, కోడలు ఉన్నది, పిల్లం ఉన్నదని పానం మీద తీపి. అంటే నీకు ఇట్లా నీకు లేదు, అందుకే ఫుల్ భయం పడతావు. గులాబ్ జామున్ హాఫ్ సెకండ్ మాత్రం చెప్పరా సుమో ఏమన్నా? మన తిండి కోసం ఎంత ఆలోచిస్తుంది. అదే అంటున్నా, తిండి కోసం మాత్రమే చెప్తుంది. ఎందుకు నీకేమైనా ఎంటర్టైన్మెంట్ ఇస్తలేదు? నీ ఫోటోలు దిగుతలేదా? 100 అనేది ఏ మంచిది మంచిదిలే మంచిది. టమాటాలు ఎందుకు కావాలి? ఆడికి ఎల్కు ఎల్కు ఇవాళ మటన్ అనుకుందాం. అసలు బాగా రోజులు అవుతుంది. గంగా ఇప్పుడు నెక్స్ట్ మడతారు వీటిలోకి మంచిగా ప్రిపేర్ ఇస్తామే మనం. ఫస్ట్ ఓపెన్ టాప్, సెకండ్ వెర్మిలియన్. అద్దు ఫస్ట్ ఇది ఇద్దాం, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలా, ఒక అది ఇవ్వాలా కదా. సో ఫస్ట్ ఇది ఇవ్వాలా. ఇది ఇచ్చినాక సిటీలో ఇంట్రెస్ట్ తిరిగి అన్ని ప్లేసెస్ విజిట్ చేయాలా బాబు అనిపిస్తుంది. అప్పుడు వెంటనే వెర్మిలియన్ బుక్ చేసుకోవాలా. చాలా ఎక్సైట్ ఉంది తెలుసా. ఇప్పుడు లైఫ్ లో ఇంత ఎక్సైట్ అవ్వాలండి. బస్సులో రూఫ్ టాప్ అంటే టైట్ కానీ అప్పుడు 1930 వెళ్ళిపోవాలి అడిగి. ఫైనల్లీ Wow, what a beautiful view, bro. Yalla habibi. This is Cascade Mountain. Cascade? Photo with the big beautiful mountain at the end of Beth Avenue yet? బ్లాంకెట్స్. అసలు బస్సులలో బ్లాంకెట్లు. బెడ్షీట్లు ఇచ్చి మరి కుదురు అధ్యక్ష ఏమలత అయిపోయా అధ్యక్ష. I want to draw your attention to this. బీర్లు ఇస్తారా? These trees exactly as the name suggests. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు మళ్ళా ఇంకొకటి ఏమని చెప్పిందంటే దీనిపైన బఫెలోస్ తిరుగుతుండే, అందుకే బఫెలో నేమ్ వచ్చింది అని చెప్పింది ఆమె. Below it. Does anyone know Fairmont? ఏంది బఫెలో కొమ్ము? Down there, but it isn't cheap. You can play the Tunnel 9 or you can play the 18 hole. The 18 hole costs about $400 per person to play though. Oh, So. too expensive. ప్రజెంట్ వచ్చేసి Day 2 ట్రిప్. ఏదో అట్లా అయిపోయింది ట్రిప్. ప్లాన్ చేసినంత సూపర్గా కాలేదు ట్రిప్, బట్ యా ఓకే గుడ్. సో మన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఫోటోషూట్ చేస్తారు స్ట్రీట్లో, డ్యామ్ స్ట్రీట్లో. ఈ ఫోటోషూట్ కాగానే నెక్స్ట్ మనం హాట్ స్ప్రింగ్స్, అదొక గంట సేపు. స్ప్రింగ్స్ అంటే హాట్ వాటర్ టబ్లో లైక్ ఒక గంట సేపు లైక్ స్విమ్మింగ్ టైప్ ఉంటుంది. సో అది కంప్లీట్ చేసేసుకొని ఆల్మోస్ట్ అరౌండ్ 10 o'clockకి ఎయిర్బిఎన్బికి వెళ్తాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద Day 2 ట్రిప్ ఆఫ్ బ్యాన్ఫ్. నెక్స్ట్ మళ్ళీ రేపు గోల్డెన్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ. సో ఇన్ బిట్వీన్ లేక్ లూయిస్, లేక్ మొరేన్ అండ్ ఫ్యూ అదర్ లేక్స్ అవునాయి. అవి చూసుకొని Day 3 ట్రిప్ అవి చూసేసుకోవాలా. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ ద Day 2 ట్రిప్. సో ఇంకొకటి మర్చిపోయిన చాలామంది, సో కొత్త వ్యూయర్స్ వస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.